అధికారం ఉన్నప్పుడు అదుపులో ఉండాలి. అలా కాదని విర్రవీగితే ఆ తర్వాత చిప్పకూడు తినక తప్పదు. ఇప్పుడు ఏపీలో ఒక నాయకుడి పరిస్థితి అలాగే ఉందంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ నడుస్తున్నాయి. నాడు జగన్ అండ చూసుకొని నోటికి ఏదొస్తే అది మాట్లాడిన ఆ నాయకుడు ఇప్పుడు కటకటాల్లో మగ్గుతున్నాడు. తాజాగా బయటకు వచ్చిన ఆయన ఫోటో చూసి పోలీసులు ఒళ్లంతా హోనం చేసినట్లున్నారే అంటూ సెటైర్లు పేలుస్తున్నారు నెటిజన్లు. ఇంతకు ఎవరా నేత, ఏంటా కథ? రాజకీయాల్లో ఉన్నప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. స్థాయి మరిచి మరీ అడ్డు అదుపు లేకుండా నోటికి వచ్చినట్లు ఇష్టానుసారం కామెంట్లు చేస్తే ఆ తరువాత ఖచ్చితంగా పర్యవసానం అనుభవించి తీరాల్సిందే. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీ. జగన్ హయాంలో వైసీపీ అండ చూసుకుని మరీ రెచ్చిపోయిన వల్లభనేని వంశీ చంద్రబాబును, లోకేష్ను, వారి ఫ్యామిలీ మెంబర్స్ను అనరాని మాటలన్నారు. ముఖ్యంగా లోకేష్ పుట్టుకపై వల్లభనేని వంశీ చేసిన కామెంట్స్ అప్పట్లో సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్న విమర్శలు వచ్చాయి. ఒక శాసనసభ్యుడిగా ఉన్న వంశీ నీచమైన కామెంట్లు చేయడం అందరినీ షాక్కు గురిచేసింది. నాడు బాధ్యత లేకుండా మాట్లాడిన మాటలు ఇప్పుడు వంశీ ప్రస్తుత దుస్థితికి కారణమయ్యాయి. నారా భువనేశ్వరిపై చేసిన కామెంట్లతో తెలుగుదేశం హిట్ లిస్టులో వంశీ పేరు చేరిపోయింది. లోకేష్ రెడ్ బుక్లో సైతం మొట్టమొదటి పేరు వల్లభనేని వంశీదే. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. అధికారం కోల్పోయిన తర్వాత వల్లభనేని వంశీకి చుక్కలు కనిపిస్తున్నాయి. కూటమి సర్కారు వల్లభనేని వంశీని అదుపులోకి తీసుకుని అరెస్టు చేసి జైలుకు పంపించింది. జైల్లో మగ్గుతున్న వల్లభనేని వంశీపై రీసెంట్గా 3rd డిగ్రీ జరిగినట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. వంశీ అందగాడు అంటూ మొన్న మధ్య జగన్ చేసిన కామెంట్స్ నవ్వుల పాలైన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో వల్లభనేని వంశీ ఫోటోలను, తాజాగా బయటకు వచ్చిన వల్లభనేని వంశీ ఫోటోలను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం తెల్లటి జనపనార లాంటి జుట్టుతో వల్లభనేని వంశీ అందవికారంగా కనిపిస్తున్నాడని, ఈ అందగాడేనా జగన్కు నచ్చింది అంటూ తెలుగుదేశం శ్రేణులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన వల్లభనేని వంశీ ఫోటోలను చూస్తే ఆయన ముఖంపై ఘాట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో వల్లభనేని వంశీకి పోలీసులు గట్టిగానే ట్రీట్మెంట్ ఇస్తున్నారే అని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం వల్లభనేని వంశీకి బ్యాడ్ టైం నడుస్తుంది. ఆయన ఇప్పట్లో కేసుల నుంచి బయటపడే అవకాశం కనిపించడం లేదు. అనేక కేసుల్లో రిమాండ్ ఖైదీగా కొనసాగుతూ వచ్చారు. ఇప్పటి వరకు ఆయనపై 7 కేసులు నమోదయ్యాయి. 5 కేసులకు సంబంధించి బెయిల్ వచ్చింది. మరో కేసులో వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే ఇంతలోనే ఆయనపై మరో కేసు నమోదైంది. అందులో 14 రోజుల రిమాండ్ కూడా విధించింది న్యాయస్థానం. ఇంకోవైపు వల్లభనేని వంశీ మోహన్ ఆరోగ్యం క్షీణిస్తోంది. శ్వాస తీసుకోవడంలో సైతం ఆయన ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నారు. తాజాగా వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకి గురయ్యారని సమాచారం. వంశీ ఆరోగ్య పరిస్థితి బాగోలేదని హాస్పిటల్లో అడ్మిట్ చేసి వైద్యం అందించారని కోర్టులో పిటిషన్ వేశారు న్యాయవాదులు. గతంలో ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు హైదరాబాద్ ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందారని, ఇప్పుడు అక్కడికే తీసుకువెళ్లాలని పిటిషన్లో కోరారు న్యాయవాదులు. బెయిల్ వచ్చినా వంశీకి జైలు నుంచి విడుదలయ్యే పరిస్థితి లేదు. వంశీ అరెస్ట్ అయినప్పుడు జైలుకొచ్చి పరామర్శించి వెళ్లిన జగన్ మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. మొత్తానికి చంద్రబాబు అర్ధాంగిపై దారుణమైన కామెంట్లు చేసినందుకు వంశీకి గట్టిగానే పోలీస్ ట్రీట్మెంట్ జరుగుతుందని, ఆయనపై 3rd డిగ్రీ సైతం జరిగి ఉంటుందని, ముఖ్యంగా ముఖంపై ఘాట్లు అందులో భాగమే అని సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. చూడాలి మరి వంశీకి జైలు గోడల నుంచి మోక్షం ఎప్పుడో అన్నది.